హాయ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలను నేను ఎప్పటికప్పుడు మీ ముందరికి తీసుకురావటమే నా ఉద్దేశము. అండ్ జరుగుతున్న పరిస్థితుల స్థితిగతుల్ని బట్టి వాళ్ళ యొక్క మధ్య ఉన్న రిలేషన్స్ని బేస్ చేసుకొని రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏ ఏ నిర్ణయాల వల్ల ఏమేమి జరగబోతుందని నా వంతు విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందరికి వస్తున్నాను. అండ్ నా ఛానల్ ఆదరిస్తున్నందుకు, నాకు సబ్స్క్రైబర్స్ ఇస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇలాగే మీ ప్రేమను నా మీద చూపించాలని, మన ఛానల్ చాలా దూరం వెళ్ళాలని, పెద్దలు వినాలని, మన ఇన్పుట్స్ కూడా తీసుకోవాలని, వాటిల్లో మనం రిలవెంట్గా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను మీ ముందరికి ఈ ఛానల్లో వచ్చాను. మీరందరూ ఇలాగే మనకు మీ యొక్క థింగ్స్ ఏమైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మీరు కామెంట్స్లో తెలియజేయండి. సో టేక్ సమ్ టైమ్, లిజన్ ద వీడియో కంప్లీట్లీ. అండ్ మీరు కూడా మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛలో భాగస్వాములై యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే మనం మిగతా వాళ్ళలాగా బూతులు తిట్టట్లేదు, ప్రభుత్వాన్ని అన్ఇంటెన్షనల్గా కానీ ఇంటెన్షనల్గా కానీ అదే పనిగా కించపరచట్లేదు. మనం అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు మనం కూడా ప్రశ్నిస్తున్నాం. తప్పే లేదు, మనకు కావాల్సింది మనం ప్రశ్నించి తీసుకోవచ్చు. సో మీరందరూ ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ఇవాళ కంటెంట్ ఏంటంటే పుష్ప 2 రివ్యూ ఇస్తాననుకున్నారు. నేనేం రివ్యూవర్ని కాదు, నాకు నచ్చితేనే బాగుంది చూడమని చెప్తాను. పుష్ప 2 నేను చూడటం జరిగింది. పుష్ప 2 ఈజ్ అన్ ఎక్సలెంట్ మూవీ. పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు నేను అప్పట్లో అనుకున్నాను, ఇంత అరోగెంట్గా ఉంది మూవీ, ఎందుకు ఇది సొసైటీకి అవసరమా అని. కానీ పుష్ప 2లో డైరెక్టర్ హ్యాస్ గివెన్ ఎ క్లియర్ పిక్చర్. నిజానికి మన దేశంలో ఎన్నో కొన్ని వేల సినిమాలు చూస్తుంటాం మనం. వాటిల్లో చాలామంది స్మగ్లర్సు, రేపిస్టులు, చాలా థింగ్స్. ఇప్పుడు కేజీఎఫ్లో కూడా గోల్డ్ స్మగ్లర్. దట్ డజంట్ మీన్ వాళ్ళందరూ మనల్ని ఎంకరేజ్ చేసి పోయి గోల్డ్ కొట్టేయమని చెప్పడం కాదు. ద ఇంటెన్షన్ ఆఫ్ ద స్మగ్లర్ అనేది సినిమాలో చాలా మెయిన్ గ్రావిటీ ఉంటుంది. సో ఇక్కడ పుష్ప 2 ఎందుకు చేశాడు ఇదంతా, ఈ స్మగ్లింగ్ ఇదంతా, ఎందుకు అతను అంత బ్రోకెన్గా ఉన్నాడు అనేది చాలా అందంగా తీసుకొచ్చాడు. అండ్ ఫ్యాన్స్కి కావాల్సిన ఎమోషన్ హైజ్, మామూలుగా మనలాంటి వాళ్ళు చూస్తున్న వాళ్ళకు కూడా ఒక సంతోషాన్ని, ప్రశాంతమైన ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సుకుమార్ గారు ఈ సినిమా ద్వారా. ఇట్స్ రియలీ వర్త్ వాచబుల్ ఇన్ థియేటర్స్. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అది 500 300 అనేది నేను మాట్లాడను. థియేటర్లో ఒక 100 అటు ఇటు, ఒకవేళ మీ బడ్జెట్లో చిన్న థియేటర్ ఉంటే చిన్న థియేటర్కి వెళ్ళి చూడండి. బట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎక్సలెంట్ మూవీ, యూ విల్ లైక్ ఇట్. అండ్ రీసెంట్గా నేను ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి నేను స్ట్రాటజికల్లీ ఒక ప్యాటర్న్ గమనించాను. ఏంటి అంటే, కొంతమంది లైక్ థియేటర్ బయట మీ రివ్యూ చెప్పండి అని చాలామంది మైకులు పట్టుకొని నిలబడతారు కదా. కొంతమంది స్ట్రాటజికల్లీ బోర్ సినిమా అన్న, చెత్త సినిమా అన్న, కొంతమంది అది కూడా చదువుకున్న పిల్లలు, నేను బాగా ప్యాటర్న్ నేను ఎప్పుడు అట్లా రివ్యూస్ చెప్పేవాళ్ళు కొంతమంది నిజాయితీగా చెత్త సినిమా అనుకోండి, నిజంగా చెత్త సినిమా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంగువా బాలేదు అనుకుంటే బాలేదని చెప్పారు. అక్కడ జెన్యూన్ రివ్యూ ఉంది, అందరూ ఒకే స్టాండ్ మీద. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ని ఓవర్టేక్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వర్గం మాత్రం ప్రమోట్ చేసుకుంటూ రావాలని ట్రై చేస్తూ వచ్చింది. ఇట్ హ్యాస్ నాట్ లిమిటెడ్ టు తెలుగు. నేను తమిళనాడులో చూశాను ఈ ప్యాటర్న్ని. ఈవెన్ ఐ డిడ్ నాట్ సీ దిస్ ప్యాటర్న్ కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ట్రై చేస్తున్నారు ఈ ప్యాటర్న్ని. సో ఈ ప్యాటర్న్ని పుష్ చేసే వాళ్ళలో నాకు తెలిసినంత వరకు 99% మెగా అభిమానులే ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ వాజ్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ శిల్పా రవి. సో ఆ శిల్ప అనే ఆయన వైసీపీలో ఉండటము, సో దానికి వైసీపీ డైరెక్ట్గా సపోర్ట్ చేయడం. నిజానికి వైసీపీ పార్టీ ఎంత లైక్ ఏదో చిన్నపిల్లలు కదా, మీకు చాక్లెట్ కొనిస్తానంటే మీతో బాగా మాట్లాడుతున్నట్టు వైసీపీ పార్టీ నిజంగా చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది ఈ విషయంలో అనిపించింది నాకు. కానీ ఈ విషయంలో ఎంతకన్నా గొప్ప విషయం ఏం దాగుందంటే టీడీపీ పార్టీ యొక్క స్టాండ్. నిజానికి మీరు బాగా గమనిస్తే వైసీపీ పార్టీ టైంలో పవన్ కళ్యాణ్ ఏడుపంతా ఏంటి, నా సినిమాల రేట్లు తగ్గించడం వల్ల నేను 100 కోట్ల మార్కులో చేరలేకపోయాను, నా సినిమాని ఇంటెన్షనల్గా తొక్కుతున్నారు, నా సినిమా రేట్లు పెంచనివ్వలేదు, అది ఇది అని పవన్ కళ్యాణ్ గగ్గోలు పెట్టేశాడు. బట్ ఆ రేటు తగ్గించిన టైంలోనే పుష్ప 1 రిలీజ్ అయింది. బట్ ఇట్ వాజ్ ఎన్ ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్. అదే టైంలో అఖండ రిలీజ్ అయింది, అది కూడా ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్. అయితే రేట్లు పెంచుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బు వచ్చుంటుందేమో, కానీ వాళ్ళ బ్లాక్ బస్టర్ థింగ్ అనేది ఎవరు ఆపలేకపోయారు. మరి పవన్ కళ్యాణ్కి మాత్రం ఎందుకు ఆ సమస్య వచ్చింది? బేసికల్లీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక టూ మచ్ ఈగో నింపేసుకున్న వ్యక్తి అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఎలా ఉండిందంటే, ఆయనకి ఏదైనా కావాలి అంటే కావాలి,
ఆయనని ఎవరన్నా ఎదిరించారు అంటే వాళ్ళు తల వంచాలి. అంటే అదొక టైప్ ఆఫ్, అది సినిమాలో చూస్తే అందంగా కిక్కిస్తుంది, హై ఇస్తుంది, కానీ రియల్ లైఫ్లో అది చాలా ప్రమాదకరం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పవన్ కళ్యాణ్ ఎదిరించి నిలబడి మాట్లాడిన వాళ్ళలో ఫస్ట్ నాకు ఎప్పటికీ గుర్తున్నది కత్తి మహేష్. నిజానికి నేను అతని ఎపిసోడ్ ఐ హ్యావ్ ఫాలోడ్ వెరీ సీరియస్లీ. దాదాపు 15 రోజుల్లో అతని తిండి తిప్పలు లేకుండా పిచ్చి కుక్కను వెంటన్నారు. ఎవరు? మెగా అభిమానులు అనే పేరుతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎవరనేది ఇప్పటికీ ఆ దేవుడికి తెలియాలి. సో కత్తి మహేష్ లాస్ట్కి అసలు ఆ ట్రామాలోనే ఒక రకంగా భూమే వదిలేసి వెళ్ళిపోయాడు. అంత ట్రామా అనుభవించాడు కత్తి మహేష్. ఇక నెక్స్ట్ బన్నీ. యాక్చువల్లీ బన్నీ పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడానికి కూడా ప్రత్యేకమైన కారణాలు ఏం లేవు. ఈ మెగా అభిమానులు అనే పేరుతో వీళ్ళు ప్రతి ఆడియో ఫంక్షన్లో ప్రతి హీరోని పవన్ కళ్యాణ్ అని అరవటం అన్న చెప్పటం, అది బన్నీ తీసుకోలేకపోయాడు. బేసికల్లీ బన్నీ ఇప్పుడు కొంతమంది అనొచ్చు మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యామిలీ అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావడం నిలబడిందంతా చిరంజీవి వల్లే అని. ఇది విన్ విన్ సిచ్యువేషన్. అంటే చిరంజీవిలో టాలెంట్ ఉంది, అది గుర్తించిన అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య గారు అతన్ని హీరోని చేసి ఒక స్థాయిలో నిలబెట్టారు. అతను ఆ స్థాయిలో నిలబడి తన వాళ్ళందరినీ, తన కులస్తులందరినీ ఇండస్ట్రీలోకి సక్ చేసుకోగలిగారు. అది ఏ ప్రాంతం నుంచైనా సరే. మోస్ట్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో వైజాగ్ ఆ ప్రాంతం నుంచి తన కులస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సక్ చేసుకోగలిగాడు. ఇండస్ట్రీలో అందరినీ వాళ్ళ స్థాయిలో నిలబెట్టగలిగాడు. బట్ నెవర్ అబౌవ్ హిస్ ఫ్యామిలీ. సో అదే ప్రాసెస్లో అల్లు అర్జున్ని కూడా చేశాడు. కానీ అల్లు అర్జున్కి చిరంజీవి పుల్ చేసే ఫెసిలిటీ ఉన్నా గ్రో అయ్యే ఫెసిలిటీ మాత్రం అల్లు అర్జున్ సొంతంగా తీసుకున్నాడు. సో వాళ్ళ నాన్న సొంతంగా ప్రొడ్యూసర్ అవ్వడం, మంచి సినిమాలు కథలు ఎన్నుకోవడం, డైరెక్టర్లను తన డిజబిలిటీస్ అన్నింటిని ఎదుగుతూ వాటన్నిటిని తొక్కుతూ తను ఎదిగాడు. సో ఇటువంటి తరుణంలో తన ఆడియో ఫంక్షన్లో కూడా జనాలు వచ్చేసి పవన్ కళ్యాణ్ అరవమని ఒక సమయం 7-8 years బ్యాక్ అరిచినప్పుడు అల్లు అర్జున్ వాజ్ నెవర్ రెడీ ఫర్ దట్. చెప్పను బ్రదర్ అనే దగ్గర మొదలైంది ఈ సమస్య. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఈగోకి తీసుకొని, నా అన్న వల్లనే కదా మీరు ఎదిగారు, అంత తలపొగురు మీకు అనే స్థాయిలో వెళ్ళిపోవటం. మీరు నన్ను ఈ స్థాయికి వచ్చినందుకు నేను చిరంజీవి గారికి ఎప్పుడు కృతజ్ఞున్నై ఉంటాను, కానీ ఈ క్రెడిట్ మొత్తం మీకే ఇవ్వాలంటే కుదరదు అని బన్నీ తెగేసి చంపటం. ఈ ఈగోయిస్టిక్ మెంటాలిటీస్ మధ్యన బన్నీ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇండివిజువల్లీ. ఇక పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ఇంప్లిమెంటేషన్, నాగబాబు చిరంజీవి ఆర్ ద బ్యాక్గ్రౌండ్. చిరంజీవి గారు మనం చూస్తే అతను ఒక అద్భుతంగా మంచిగా చక్కగా మాట్లాడతారు కదా, అదంతా స్క్రీన్. కానీ రియల్గా ఆయన మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏంటంటే ఆయన స్థాయిని ఎవరు టచ్ చేయకూడదు ఎక్సెప్ట్ ఆయన కొడుకు. ఆయన తమ్ముడు టచ్ చేయకూడదు. అన్ఫార్చునేట్లీ అతను టచ్ చేసేసాడు, ఎందుకంటే ఆయన తమ్ముడు కూడా ఆయన మెంటాలిటీ కాబట్టి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ బేస్ చేసుకుని అల్లు అర్జున్ అనే వ్యక్తి దాటుకుంటూ ముందరకు వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ని తొక్కే స్థాయిలో అల్లు అర్జున్ లేడు, ఎందుకంటే అల్లు అర్జున్ మార్కెట్ ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయవచ్చు? పవన్ కళ్యాణ్ తన ఎమోషన్స్, తన ఫ్యాన్స్ ద్వారా అల్లు అర్జున్ మూవీ బాలేదు అని చెప్పటం సబబేనా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆ రోజు కత్తి మహేష్ మీద అంత దాడి జరుగుతున్నప్పుడు కూడా తన ఫ్యాన్స్కి ఒక పిలుపునిచ్చి ఉండాలి, వద్దు ఇటువంటి పనులు మనం చేయకూడదు అని. పవన్ కళ్యాణ్ చేయరు. ఈరోజు అల్లు అర్జున్ మీద ఇంత దాడి జరుగుతున్నప్పుడు కూడా ఫ్యాన్స్కి పిలుపునివ్వాలి, వద్దు మనం ఇలా చేయకూడదు, కానీ పవన్ కళ్యాణ్ చేయరు. బేసికల్లీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ డైరెక్ట్ రిలేషన్ కాదు, ఎందుకంటే వదిన వాళ్ళ అల్లుడు అనుకుంటా, చిరంజీవి గారికి అల్లుడు అవుతారు కాబట్టి అల్లు అర్జున్కి కూడా డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ ఏం లేదు పవన్ కళ్యాణ్. సో ఈ డిస్టర్బెన్సెస్ నడుమ నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు మాత్రమే ఎదగాలి, అది కూడా బిలో రామ్ చరణ్. అల్లు అర్జున్ కూడా బిలో అజ్ ఉండాలి, మమ్మల్ని దాటిపోయేటట్లయితే క్రెడిట్ మాకు ఇవ్వాలి అని అడుగుతున్న మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ తల ఉంచట్లేదు. సో ఇటువంటి టైంలో ఈజ్ టీడీపీ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్? ఇది పెద్ద క్వశ్చన్ అందరికీ. నా అనాలిసిస్ ప్రకారం అయితే టీడీపీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు ఈసారి. ఒకవేళ సపోర్ట్ చేసుంటే ఆ టికెట్ల రేట్ అంత ఇచ్చుండేది కాదు. ఒకవేళ టికెట్ల రేట్ ఇచ్చి సినిమాని చంపేద్దామనుకొని ట్రై చేశారని అనుకున్నా కూడా పుష్ప 2ని ఏ యాంగిల్లో కూడా ఎవ్వరు కానీ డీమోటివేట్ చేయలేదు, డిగ్రేడ్ చేయలేదు.
టీడీపీ నేను పర్సనల్గా చూశాను. టీడీపీ వాళ్ళ కార్యకర్తలు గుంపులుగా వెళ్ళి పుష్ప 2 చూస్తున్నారు. అంటే బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారికి పక్కలో బల్లెం మేకు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే తను కొడుకు ఎదగకుండా ఆ ఎదుగుదలను ఎప్పటికప్పుడు రిస్ట్రిక్ట్ చేయాలని పక్కలో బల్లెంలో కూర్చున్నది పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఎవరైనా మన పార్టీలో మనతో సమాంతరంగా ఎదిగాడు, మనకు నీడలా ఉన్నవాడు ఆ నీడలో మనం నిలబడాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ మనిషిని తొక్కడానికి సమాంతరంగా ఇంకో ఫోర్స్ పుడుతుంది. మేబీ అల్లు అర్జున్ అనే ఒక ఫోర్స్ని వాడుకోవటంలో టీడీపీ ఒక ప్లాన్ వేసింది అనేమో నా అభిప్రాయం. ఎందుకంటే పుష్ప 2ను వైసీపీ ఎంత ప్రమోట్ చేసిందో బాహాటంగా టీడీపీ కూడా అంతే ప్రమోట్ చేస్తుంది అంతర్లీనంగా, ఇన్హెరెంట్గా. అంటే లోపల టీడీపీ కూడా పుష్ప 2ని చాలా గ్రాండ్గా ప్రమోట్ చేస్తుంది. సో వైసీపీ టీడీపీ కలిసి పుష్ప 2ని ప్రమోట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు మాత్రం పుష్ప 2ని డ్రాస్టికలీ పుష్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అంత పుష్ చేయాలని ట్రై చేసినా బికాజ్ ఆఫ్ పుష్పలో మంచి ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక ఈగోయిస్టిక్ ఫైట్ అనేది చాలా అందంగా తీర్చిదిద్దడం వల్ల పుష్ప 2 జనాల్లోకి వెళ్ళిపోయింది. ఫ్యామిలీస్ చూస్తారు. ఇక నెక్స్ట్ కమింగ్ 10 రోజులు జాతర అంటే జాతరే జరుగుతుంది. కానీ మెగా అభిమానులకు టీడీపీ నుంచి ఈ కొరవడిన ఈ సపోర్ట్ మేబీ పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ దిస్ ఈజ్ ద హార్డ్ రియాలిటీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. మనము ఇతర పార్టీలలోనూ ఉన్న వాళ్ళందరినీ తప్పులు చేశారు మీరు, నేనే కానీ ఇది అయి ఉంటే, నేనే కానీ అది అయి ఉంటే అని మీరు వేలెత్తి చూపించటం ఎంత మీరు రైట్ అనుకుంటున్నారో, పుష్ప 2ని తొక్కకుండా ఉండటం, పుష్ప 2ని సపోర్ట్ చేయటంలో టీడీపీ కూడా అంతే స్టాండ్ తీసుకుంది. సో వైసీపీ పుష్ప 2ని సపోర్ట్ చేయడానికి ఒక స్టాండ్ ఉంది, టీడీపీ పుష్ప 2ని సపోర్ట్ చేయడానికి మీరే కారణమయ్యారు. సో మీ ఈగోలు పక్కన పెట్టేసి మీరు విన్గా టీడీపీతో చెయ్యి పట్టుకొని పోతే టీడీపీ మిమ్మల్ని క్షమించి వదిలేస్తుంది. లేకపోతే వాళ్ళకున్న నెట్వర్క్లో మిమ్మల్ని ఎక్కడ ఇరికించుకోవాలో, ఎక్కడ మీ మధ్య చిచ్చు పెట్టాలో వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇది తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో రాజకీయాలు ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. ప్రతిసారి నేనే అంత నన్ను అడ్డం వచ్చిన వాడిని నేను తొక్కేస్తా, నాకు నెట్వర్క్ ఉంది అని మీరు అనుకుంటే ఈరోజు మీకు నెట్వర్క్ ఉంది. అదే నెట్వర్క్ ఈరోజు మీ ఫ్యామిలీలోనే మీరు మేక్ అయినారు టీడీపీలో అనుకుంటున్నప్పుడు సుత్తిలాగా అల్లు అర్జున్ తయారయ్యాడు. అదే సుత్తిని వాడి మేకును బెండ్ చేసేయగలరు టీడీపీ వాళ్ళు అండ్ వైసీపీ వాళ్ళు. సో పాలిటిక్స్లో మనం ఎదుగుతున్నాం అప్రతిహతంగా అనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ మనకు సమాంతరంగా ఇంకొక మనకన్నా పెద్ద విషయం ఒకటి ఎదుగుతుంది వైరస్ లాగా. దాన్ని చూసినప్పుడు అహంకారం తగ్గించుకొని అణిగి మణిగి తల ఉంచుకొని ప్రజలతో మమేకమైపోయినవాడు సరైన రాజకీయ నాయకుడు అవుతాడు. నేనేంటి, నా స్థాయి ఏంటి, నా కులం ఏంటి అనుకుంటూ విర్రవీగితే కింద పడి దొర్లుకుంటూ పాతాళానికి వెళ్ళిపోతాడు. ఈ విషయం అందరూ గుర్తించాలని కోరుకుంటూ, అండ్ మీ అందరినీ పుష్ప 2 చూడండి, ఎంజాయ్ చేయండి. బికాజ్ ఇట్స్ నైస్ మూవీ బాగున్నప్పుడు ఎంజాయ్ చేయడం తప్పలేదు కదా, ఏమంటారు? అంతే కదా.